సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలు వదిలిపెట్టు. అన్ని వదిలేనండి, హాయిగా ఉందండి ప్రాణం కాదు నాయన. కర్తృత్వ త్యాగము, ఫల త్యాగము, సంగ త్యాగము, వాటిని వదిలిపెట్టాలి తప్ప నియతం కురు కర్మస్వం, నీ విధిని నువ్వు చేయవలసినదే. భగవద్ రామానుజులు 120 సంవత్సరాల వయస్సులో శిష్యులు పట్టుకుంటే అలాగ జాగ్రత్తగా అడుగులు వేస్తూ వచ్చి సంధ్యావందనంలో ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి చదివి సూర్యనారాయణుడికి దాసోహం పెట్టి వెళ్ళేవారు. ఎంతవరకు చెయ్యాలి విధి? ప్రాణం ఉన్నంత కాలం చెయ్యవలసినది. నేను చేస్తున్నాను అన్న భావాన్ని వదిలిపెట్టాలి అనేటువంటిది అద్భుతమైనటువంటి సందేశం అన్నమాట. మామేకం శరణం వ్రజ, అటు ఇటు పోనీకుని భావాలని నన్నే నమ్ముకుని ఉండు. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. అన్ని అప్పుడు నీ కర్తవ్యం పూర్వార్ధం, నా కర్తవ్యం ఉత్తరార్ధం. నేను నిన్ను అన్ని పాపాల నుంచి అని ఒక ధైర్యం ఇచ్చాడండి. సంచితం, ఆగామి, ప్రారబ్ధం ఎన్ని ఉన్నాయో మూట కట్టుకుని వస్తున్న పూర్వజన్మల పాపాలు, ఇప్పుడు చేస్తున్న ప్రారబ్ధ పాపాలు, ఇంకా జన్మల పరంపర ఉంటుంది కాబట్టి చేయబోయే పాపాలు, అవి తెలిసి చేసినవి కొన్ని, తెలియక చేసినవి కొన్ని, అసహ్యాపచారాలు కొన్ని, భాగవతాపచారాలు కొన్ని, భగవదపచారాలు కొన్ని. ఎన్ని దోషాలు! వీటన్నిటినీ కూడా నేను పోగొడతాను అని స్వామి చెప్పినట్లుగా పాడగమే కడియము. కడియము అంటే చరమ శ్లోకార్థాన్ని ప్రసాదించడము. ఇలాగా ఇందులో 5 చెప్పారండి. చూడగమే, తోళ్వళయ్యే, తోడే, సెవిప్పువే, పాడగమే అంటే ఏమిటండి? తోరణము కడతారు, శంఖ చక్రాలని మన భుజాల మీద ముద్రించి మనం వాడి వారము అనేటువంటి ఒక భక్తికి మనలో, ఒక సిద్ధాంతానికి మనలో ఒక అద్భుతమైనటువంటి ప్రపన్నత్వానికి బీజాలు వేస్తారు. తర్వాత అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశిస్తారు, తర్వాత ద్వయమంత్రాన్ని ఉపదేశిస్తారు, తర్వాత చరమ శ్లోకాన్ని ఉపదేశిస్తారు.